నెల్లూరు జిల్లా టైలరింగ్ వర్క్ హెల్పర్స్ అసోసియేషన్స్ TWWAU ఆధ్వర్యంలో నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 28వ తేదీన టైలర్స్ డే జరుగుతుందని 2022వ సంవత్సరంలో దర్జీ సోదరులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేశారని వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని అన్నారు. ఇప్పటి వరకు కార్పొరేషన్ కు నిధులు కేటాయించలేదని వీలైనంత త్వరగా నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. నా పేరు సయ్యద్ మదార్, నెల్లూరు జిల్లా టైలరింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిని, అలాగే రాష్ట్ర కార్యదర్శిని. ఈ ప్రెస్ మీట్ జరుపుకోవడానికి కారణం, రేపు 28వ తేదీ టైలర్స్ డే జరుపుకుంటున్నాం. ఎక్కడంటే ఏనుగు సుందరామరెడ్డి కళ్యాణ మండపము, ఆర్టీసీ బస్టాండ్ పక్కన. దీన్ని అందరూ జయప్రదం చేయాలా. జిల్లా మొత్తం టైలర్స్ అందరూ ఈ టైలర్ డే చేసుకుని జయప్రదం చేయాలా. చేసుకోలేని వాళ్ళు హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఇక్కడ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, అట్లాగే అనిల్ కుమార్ యాదవ్ గారు ఇచ్చేస్తున్నారు. మా డిమాండ్స్ అన్నీ ఏంటంటే విరమిస్తాం. ఆ డిమాండ్స్ ఏంటంటే, మాకు పక్కా గృహాలు కావాలా, పక్కా గృహాలు గవర్నమెంట్ తరఫున కావాలా, అదేవిధంగా కరెంటు సబ్సిడీ కావాలా, మా షాపులు కరెంట్ సబ్సిడీ కావాలా, అలాగే పింఛన్ రూపంలో 45 ఏళ్ళకి పింఛన్ మంజూరు చేయాలా. మాకు సంవత్సరానికి 3 నెలలు కూడా పని లేని పరిస్థితిలో ఉంది. ఈ టైలర్స్కి న్యాయం చేయాలనేసి ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడి ఆ కళ్యాణ మండపంలో మేము అందరం చర్చించుకొని మా డిమాండ్స్ ఇచ్చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు మురళీకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం 28వ తేదీన టైలర్స్ డే ఇండియా మొత్తం జరుపుకుంటుంది. దాని భాగంగా మనకి ఈ టైలర్స్ డే అందరూ జయప్రదం చేయాలని కోరుతున్నాము. అయితే 40 సంవత్సరాల నుంచి టైలర్స్ డే జరుపుకుంటున్నాము. 25 సంవత్సరాల నుంచి బహిరంగంగా టైలర్స్ డే జరుపుకుంటున్నాము. అయితే 25 సంవత్సరాల్లో ప్రతి ముఖ్యమంత్రి గారికి మా డిమాండ్స్ కోసం తిరుగుతున్నాము. అయితే 2009లో రాజశేఖర రెడ్డి గారు మాకు జీవో పాస్ చేశారు. ఇది 2020లో జగన్మోహన్ రెడ్డి గారు వెరిఫికేషన్ చేయడం, దానికి 10,000 రూపాయలు కొంతమంది టైలర్లకు ఇవ్వడం ఇది జరిగింది. దీని భాగంగా మేము మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి 45 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వమని చెప్పి కోరుకున్నాము. తర్వాత సబ్సిడీ కూడా కరెంటుగా కోరుకున్నాము. దాని మీద డాక్టర్ పర్యవేక్షణలో చూసి ఇవ్వమని చెప్పాము. ఎందుకంటే మాకు పళ్ళు దెబ్బతింటున్నవి, నడుములు దెబ్బతింటున్నాయి కనుక జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినాము. సరే మీకు ముందుకు చేస్తామన్నారు. దీని సందర్భంగా ఏనుగు సుందరామరెడ్డి కళ్యాణ